ఇప్పుడు మనకున్న ఒక 20,000 రూపాయలు ఉంటే 20,000ని 20,000 రకాలు ఆలోచించి ఖర్చు పెడతాం. మీకు తెలియదు ఏముంది, మన తెలియదు ఏముంది. ఇలా జడ్చర్ల అయితే ఉంది, నారాయణపేట అయితే ఉంది, జైరాబాద్ అయితే ఉంది, హైదరాబాద్ అయితే ఉంది. ఎక్కడైనా కిరాయికి ఉంటే ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోవాలంటే యావరేజ్గా 6,000 నుంచి 10,000 రూపాయలు ఖర్చు. నీకు వచ్చే 30,000 జీతం, అలా 10,000 రూపాయలు ఖర్చు కిరాయికే బాయ్. ఇంతంత పొదుపు చేయాలని ఒక షీట్ వేస్తావు 5,000 ఖర్చులు, ఉప్పులు పప్పులు అవన్నీ తీసుకుంటావు 5,000 20,000. మరి పిల్లలకు ఫీజు ఏం కడతావు? బట్టలు గిట్టలు ఉంటే ఏం కొంటావు? ఎప్పుడన్నా చుట్ట పక్క మోడొస్తే వాళ్ళకి ఏం తెచ్చి పెడతావు, ఏం తెచ్చిపోస్తావు? మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ మీ సొంతలకు ఫోన్ చేయాలి, కాకా జర 500 ఉంటే కొంటారు, అదే మళ్ళీ వచ్చిందని ఇస్తాను. మళ్ళా నిజమా అబద్ధం అని చెప్పేది? ఇంకా మన జీవితం ఎప్పుడు మారుతుంది? ఏ దేవుని మొక్కుదాము, ఏ దర్గాకు పోదాము, ఎక్కడ పోదాము, ఏ చర్చి పోయి మొక్కుదాం? ఏ దేవుడు కనికరిస్తుంది మనకి? అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక్కటే ఉన్నది. భగవంతుడి ఆల్రెడీ వాళ్ళ బ్లెస్సింగ్స్ మీ పైన ఉన్నాయి, కానీ మీరు మిమ్మల్ని నమ్ముకోవడం లేదు. అదే పెద్ద ప్రాబ్లం. మిమ్మల్ని మీరు నమ్ముకోవడం లేదు, అదే పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు దానికి మనం ఏం చేస్తాం అంటే తప్పించుకొని పోయే పరిస్థితులన్నీ ఎదుర్కొంటా ఉన్నాం మనం. నిజమా కదా? ఎవడన్నా చుట్టముడు ఫోన్ చేసి హైదరాబాద్ వచ్చినా 7:30 మామ నేను ఇంటికి వద్దాం అనుకుంటున్నాడు